హలో అండి, ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసి అందులో కొంచెం ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం నెయ్యిలో కొంచెం వేగనివ్వాలి. ఆనియన్ కొంచెం వేగినాక టమాటో వేయాలి. టమాటా వేస్తున్నా. టమాటా కూడా కొంచెం వేగాలి. సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే టమాటా తొందరగా మెత్తగా అవుతుంది. టమాటా అయితే ఉడికిపోయింది. దీన్ని చల్లగైనాక మనం మిక్సీ వేసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాం. ఇది చల్లారాక మనం మిక్సీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. టమాటో ప్యూరీ మనం చల్లగా పెట్టుకున్నాం కదా, చల్లగా అయ్యే వరకు ఇక్కడ మనం పన్నీరు వేయించి పక్కన పెట్టుకున్నాం. దీనికి మనం బాండి పెట్టి అయ్యాక కొంచెం బటర్ వేస్తున్నా. అందులోనే కొంచెం సాల్ట్, కొద్దిగా కారం వేస్తున్నా. ఇది మొత్తం కలిపేసుకొని ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ అయితే వేగిపోయింది. పన్నీర్ వేయించుకున్నాం కదా, దీన్ని పక్కకు పెట్టేస్తున్నాం. ముందుగా నానబెట్టి పెట్టుకున్న వాటర్ మిలన్ సీడ్స్, ఇంకా కాజు, ఇది ఇంకా టమాటా మనం ఉడికించినాం కదా, అది మొత్తం కలిపి మనం పేస్ట్ చేసుకోవాలి. కాజు, వాటర్ మిలన్ సీడ్స్, టమాటో ఇదైతే మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నా. బాండీలో ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ పైకి వస్తేనే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. ఆయిల్ వేడైపోయింది. 2 బిర్యానీ ఆకులు అయితే వేస్తున్నా. ఫ్రై అయిపోయింది. దీనికి మనం 1 స్పూన్ కారం వేస్తున్నా. రెడ్ కలర్ వస్తుంది పైకి మంచిగా. ఇందులో కొంచెం పసుపు, ఇదంతా వేగాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ప్యూరీ మొత్తం వేసుకోవాలి. ప్యూరీ ఇదంతా కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి. గ్రేవీ అంతా ఉడికింది. దీంట్లో కొన్ని వాటర్ పోస్తున్నాం మనం. వాటర్ పోసేసి కలిపి మూత పెట్టుకోవాలి. కొంచెం అది ఉడికి ఆయిల్ పైకి వస్తుంది. చూసారు కదా, ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది. దీంట్లో మనం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్, కొంచెం కస్తూరి మేతి వేసుకోవాలి.
ఇంకా మనం ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ వేసి మొత్తం కలిపేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయాలి. 2 మినిట్స్ అయితే అయిపోయింది పన్నీర్ వేసి. ఇందులో ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. నేనైతే ఇంట్లోనే తయారు చేస్తాను ఫ్రెష్ క్రీమ్. సో అదైతే వేస్తున్నాను ఫ్రెష్ క్రీమ్. కొద్దిగా బటర్ అయితే వేసుకోవాలి. ఇది బటర్ పన్నీర్ మసాలా కదా, బటర్ లేకపోతే ఎలా ఉంటుంది. సో మనం కొద్దిగా బటర్ అయితే వేసాము. కర్రీ అయితే అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, టేస్టీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ. మీరు ట్రై చేయండి, టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, సింపుల్గా ఈజీగా. వీడియో చూస్తున్న వారైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.